ఇక విజయవాడ వరద బాధితుల కోసం ప్రభుత్వం నిత్యావసర సరుకులతో కూడిన ఒక కిట్ నివ్వడానికి సిద్ధమైంది. అందులో 25 కిలోల బియ్యం, పప్పు, వంట నూనె, చక్కెర, కూరగాయలతో కూడిన 6 రకాల కిట్ ని ప్రజలకు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కిట్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. ప్రస్తుతం నేను గొల్లపూడిలో ఉన్న ఒక మార్కెట్ యార్డ్లో ఉన్నాను. ప్రభుత్వము వరద బాధితులకు ఒక కిట్ ఇవ్వడానికి, నిత్యావసర వస్తువులతో ఉన్న ఒక కిట్ని ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. నిన్న రాత్రికంతా ఇక్కడ స్టాక్ చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ అంతా మొత్తం అంతా ఆ కిట్లో పెట్టడానికి కిట్ ఆల్రెడీ తయారు చేసి పెట్టారు. రేపటి నుంచి ఇవన్నీ పంచడానికి సిద్ధం చేస్తున్నారు. ఈరోజు వరద మొత్తం నీళ్ళు అంతా క్లీన్ అయిపోయిన తర్వాత దీని తర్వాత ఈ కిట్ని ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ కిట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక కిట్. ఇలాంటి కిట్ అనేది ఇప్పుడు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వనున్నారు. ఈ కిట్లో ఉన్న 1 లీటర్ ఆయిల్ ఉంది, అలాగే 1 కేజీ ఆలు ఉన్నాయి, 2 కిలోల ఆలు ఉంది, అలాగే 2 కిలోల ఉల్లిపాయలు ఉన్నాయి, అలాగే 1 కేజీ కందిపప్పు, 1 కేజీ షుగర్. సో ఈ కిట్తో దీంతో పాటు 25 కేజీల బ్యాగ్ రైస్ కూడా ఇవ్వడం జరుగుతుందని అంటున్నారు. ఇక్కడ అధికారులంతా, సివిల్ సప్లై అధికారులు అంతా ఉన్నారు. సార్ ఒకసారి రండి సార్. ఇది ఎప్పటి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇది రేపు ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది మేడం. మన అధికారులు పై అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం దానికి తగ్గట్టుగా ఈ మెటీరియల్ అంతా తెప్పించి ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. మీరు చూపించిన విధంగా కిట్ ఇవ్వటం జరుగుతుంది. 25 కిలోల రైస్ బ్యాగ్తో సపరేట్ చేస్తుంది. సో ఇదంతా నిన్న రాత్రికంతా ఇక్కడికి చేరుకున్నాయి అనమాట. ఓవరాల్ వివిధ జిల్లాల నుంచి తెప్పించారు. ఇక్కడంతా లోకల్గా ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఉల్లిపాయలు, మరి పొటాటో, మిగతా సరుకులన్నీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేస్తున్నారు. ఇక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. ఎలా అండి ఇదంతా ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంది? ఇదంతా అంటే సుమారుగా 2.5 లక్షలు ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అన్నారు. దానికోసం అంతా ప్రిపేర్ చేస్తున్నాము. 3-4 డేస్ నుంచి మేము అంతా రెడీ చేసుకుని పెట్టుకున్నాము. 1 కిలో ఆయిల్, 1 కిలో షుగరు, 1 కిలో కందిపప్పు, 2 కిలోలు బంగాళదుంపలు, 2 కిలోలు ఉల్లిపాయలు, తర్వాత దీంతో పాటుగా రైస్ 25 కిలోస్ పెర్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీ. దాని ప్రకారం సిద్ధం చేసుకున్నాం. అది ఎన్యూమరేషన్ జరుగుతుంది. దాని ప్రకారం అది అంటే సచివాలయాల ద్వారా మనకి MDU వెహికల్స్ ఉన్నాయి కదా, దాని ద్వారా డోర్ డెలివరీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ రేపటి నుంచి అంటే యాక్చువల్గా ఈ రోజు అనుకున్నారు, మళ్ళీ వర్షాలు నిన్న రాత్రి పడడం వల్ల కొంచెం, ఎందుకంటే ఆ ఏరియా అంతా క్లియర్ కావట్లేదు. క్లియర్ అయినాక అంటే క్లీన్ కాదు, ముందు విక్టిమ్స్ అందుకోవడానికి అవకాశం లేదు కాబట్టి రావాలి. రెండోది వాళ్ళు రిసీవ్ చేసుకుని ఎక్కడో పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అది బహుశా రేపు మార్నింగ్ అంతా స్టార్ట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే అది సమాచారం. సో ఇది రేపటి నుంచి మార్నింగ్ నుంచి ఇవంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ అన్నీ కూడా రెడీగా సిద్ధంగా పెట్టుకున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఉన్న స్టాక్ మనం చూసుకుంటే ఒక 50,000 మంది కుటుంబాలకు ఇవ్వడానికైతే ఇప్పుడు రెడీగా ఉంది. ఇంకా స్టాక్ ప్రొక్యూర్ చేస్తామంటున్నారు. మొత్తం అంతా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబం, ఇప్పుడు చాలామంది వరద బాధితులు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు కాబట్టి వాళ్ళంతా తిరిగి తమ ఇళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా, అంటే ఇంట్లో అన్నీ పాడైపోయి ఉంటాయి కాబట్టి సామాన్లు ప్రతి ఒక్కటి కూడా చాలా డ్యామేజ్ జరిగింది. సో ఇవంతా కూడా కనీసం కొన్ని రోజులు వాళ్ళకి వండుకోవడానికి ఉండేలాగా కొన్ని మెయిన్ వస్తువులు ఏవైతే అవసరమవుతాయో వాటిని మాత్రమే సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ అంజితో కలిసి హసీనా, TV9 గొల్లపూడి నుంచి.